ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంటాయి అంటుంది టాప్ హీరోయిన్ రకుల్. అమ్మడు కాస్త అంత వేదాంత ధోరణిలో మాట్లాడడానికి రీజన్ లేకపోలేదు. సినిమాల్లోకి రాకముందు చాలా కమర్షియల్ యాడ్స్ చేసింది రకుల్. ఒక కమర్షియల్ యాడ్లో రకుల్ని చూసి టాలెంట్ ఉంటుందని అంచనా వేసిన మురుగదాస్ విజయ్ హీరోగా రూపొందించిన బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నాడట. అందుకే ఆ యాడ్ ఏజెన్సీని అప్రోచ్ అయితే వాళ్ళు రకుల్కి మూవీలో నటించాలనే ప్లాన్స్ లేవని చెప్పారట. దాంతో మురుగదాస్ కాజల్ని హీరోయిన్ గా పెట్టి తుపాకీ అంటూ హిట్ కొట్టేశాడు. అయితే రీసెంట్ గా మహేష్ బాబు సినిమాలో షూటింగ్ సందర్భంగా ఈ విషయం స్వయంగా మురుగదాస్ చెప్పడంతో షాక్ అయిందట రకుల్. రకుల్ లుక్స్ పరంగా కొంచెం అటు ఇటుగా ఉన్న లక్ పరంగా మాత్రం ఎవరు అందుకోనంత ఎత్తులో ఉంటుంది. అందుకే ఒక్కసారి మహేష్ తో సినిమా మిస్ అయినా అంతకు మించిన క్రేజీ ప్రాజెక్ట్ లో మళ్లీ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం పవన్ మూవీకి కన్సిడర్ చేస్తున్నారు. అది కూడా ఓకే అయితే ఇక రకుల్ని ఎవరైనా ఆపగలరా? అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయం రా, తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావ ఏమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాఫలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్